పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా చాలా జాగ్రత్తగా వినాలి. స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు. ఎందుకని వీడు ప్రకృతి సంబంధమైన మనుషుడు, తెలియని విషయాలు దూషిస్తాడు. దేవుని విషయములను అంగీకరించడు. తెలియని విషయములను, బైబిల్ తెలియదు, బైబిల్ సత్యం తెలియదు, ఆ వాక్యం ఏ సందర్భంలో రాయబడిందో తెలియదు. వీడు మాత్రం తెలియని విషయములను గురించి పెద్ద యూట్యూబ్ ఛానల్ పెట్టి దంచేస్తాడు లెక్చర్. వీడెవడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు. బైబిల్లో ఏ వచ్చును ఏ సందర్భంలో రాయబడిందో వాడికి తెలియదు, ఎందుకు రాయబడిందో తెలియదు. కానీ బైబిల్ని వక్రంగా మార్చేసుకొని తెలియని విషయములను గూర్చి దూషిస్తాడు. వాడు దేవుని విషయాలు అంగీకరించాడు. ఎవడో నాస్తికుడు ఉన్నాడండి, కన్యకు పుట్టాడా వేశ్యకు పుట్టాడా అన్నాడు. వాడికి ఏం తెలుసు? వివేక శూన్యమగు మృగం. లెక్చరిస్తాకి ఒక వేదిక ఉందిగా, వాడేవాడండి. వాడు తెలియని విషయాలు కూడా దూషిస్తాడు. వాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. వాడికి తెలియదు దేవుని విషయాలు, వాడికి తెలియదు, వాడు అంగీకరించాడు. బైబిల్లో పాపాన్ని ప్రోత్సహించే వచనాలు ఉన్నాయి అంటాడు. అసలు అవి ఎందుకు రాయబడ్డాయి? ఈ తరములో ఉన్న మనకు బుద్ధి కలగటానికి రాయబడి ఉన్నాయన్న సంగతి వాడికి తెలియదు. వాడు వివేక శూన్యమైన మృగం. వాడు తెలియని విషయాలను గురించి దూషిస్తాడు. దాన్ని విన్నోడు నీరు గారిపోతాడు. చాలా జాగ్రత్త పిల్లలారా, కడవరి కాలంలో ఉన్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు మొదటివాడు. అంటే వీడు ఎవడంటే ఇంకా దేవుని చేత పట్టుబడలేదు, రక్షింపబడలేదు, నూతన పరచబడలేదు, పరిశుద్ధ పరచబడలేదు, ఇంకా దేవునిని ఎరగడు, దేవుని విషయములను అంగీకరించడు. ఇక వాడికి తెలియని విషయాల గురించి మాత్రం లెచ్చడి చేస్తూ ఉంటాడు. అంతేకది వీడెవడు? శరీరం యొక్క మనసు యొక్క కోరికలను తీర్చుకొని తన స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. తన స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఇక్కడ పేతురు భక్తుడు అంటాడు, వాడు వివేక శూన్యములకు మృగముల వలె ఉండి. వివేకం లేని మృగాలు. మృగానికి వీడికి తేడా ఉండదు. ఎవడాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు మృగంతో పోల్చాడు. వివేకం లేని మృగమెంతో వీడంతే. వీడికేం తెలియదు, దేవుని విషయాలు తెలియవు, అంగీకరించడు. కానీ తెలియని విషయాన్ని గురించి మాత్రం దూషిస్తాడు. నేను అడుగుతున్నా, అసలు బైబిలే చేత కానీ, బైబిల్ బోధ అర్థం కానీ, ఆత్మ విషయాలు తెలియని వాడికి ఏం తెలుసు? ఆ అన్యుడికి, ఆ ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఏం తెలుసు? చాలా దారుణమైన రోజుల్లో ఉన్నాం. వాడు వివేక శూన్య మగు మృగముల వలె ఉండి. చదవండి ఆ మాట. తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తన దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతో తామే నాశనమైపోతారు. క్రైస్తవ్యానికి కీడు చేస్తున్నానని వాడు అనుకుంటాడు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు లెక్చర్ మీద లెక్చర్ ఇచ్చేస్తుంటే అందరూ వినేస్తున్నారు, లక్షల లక్షలు వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారని భ్రమపడిపోతాడు. వాడికి తెలియని విషయములను గురించి దూషిస్తున్నాడు. వివేక శూన్యమగు మృగం వలె ఉన్నాడు. దేవునిని గూర్చి వాడికి తెలియదు, దేవుని విషయములను అంగీకరించాడు, తెలియని విషయములను గురించి దూషిస్తాడు. తన శరీరం ఏం చెప్పిందో, తన మనసు ఏం చెప్పిందో, శరీరం యొక్క మనసు యొక్క
కోరికలను అనుసరించి నడుచుకుంటాడు. వివేకం లేని మృగంలాగా ఉంటాడు. మృగానికి వాడికి తేడా లేదు. మానవత్వం వాళ్ళు కనపడదు. ప్రభు అంటాడు, అలాంటి వారు తాము చేయు, మరలా వచ్చిన ఆఖరి లేని చదవండి, వారి దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు క్రైస్తవ్యానికి నాశనం చేస్తానని అనుకుంటున్నాడు. తెలియని విషయాల గురించి దూషించేసి నేను గెలిచిపోతున్నాను అనుకుంటాడు. తన దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని నొందుచు తాము చేయుచున్న నాశనముతో తామే నాశనమైపోతాడు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుని ఎవడు నాశనం చేయనవసరం లేదు, వాడికి వాడే నాశనమైపోతాడు. మన భారతదేశంలో ఇలాంటి స్వభావ సిద్ధకమైన మనసు కలిగి ప్రకృతి సంబంధి అయిన మనుషులు, దేవుని విషయములను అంగీకరించని వారు, రక్షణ పొందని వారు, నూతన పరచబడిన వారు, పరిశుద్ధ పరచబడిన వారు, ఇంకా దేవుని చేత పట్టబడిన వారు, అసలు దేవుని విషయములే వాడికేం తెలుసండి దేవుని విషయాలు. తెలియని విషయములను గురించి దూషిస్తున్నాడు. తెల్లచీర కట్టుకొని ముండలాగా తయారయ్యావా, ఎదురుకు వస్తున్నావు అంటాడు. వాడెవడు చెప్పండి? ప్రకృతి సంబంధమైన మనుషుడు. తమకు తెలియని విషయముల గురించి వీళ్ళెందుకు ఆ వెండి బంగారు ఆభరణాలు వద్దనుకున్నారు వాడికి తెలియదు. వివేకం లేని ఒక మృగం లాంటి వాడు ఎందుకు ఒక వస్త్రంలో మార్పు తెచ్చుకున్నారు వాడికి తెలియదు. మొగుడు చచ్చిన ముండలాగా ఏంటో ఆకారం అంటాడు వాడు. అసలు ఆకృతి ఏంటో, ఆ స్థితి ఏంటో వాడికేం తెలుసు. తెలియని విషయములను గురించి దూషిస్తాడు. బైబుల్ సత్యం వాడికి అర్థం కాదు. దేవునిని అంగీకరించడు, దేవుని విషయములను అంగీకరించడు. తెలియని విషయములను గురించి మాత్రం లెక్చర్ మీద లెక్చరిచ్చేస్తాడు, దంచుకుట్టుడు కొట్టేస్తాడు. వీడి వివేకం లేని మృగం లాంటి వాడు. వీడి శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను అనుసరించి నడుచుకుంటాడు. ఆఖరికి తన దుష్ప్రవర్తనకు తగిన హాని నొందుచు తాము చేయు నాశనముతో తామే నాశనమైపోతాడు. ఇక్కడే, ఎక్కడో కాదు, ఇక్కడే మన కళ్ళెదుటే నాశనమైపోతాడు. మనం చూస్తూనే ఉంటాం. క్రైస్తవ్యం మీద, దేవుని నీతి మీద, దేవుని వాక్యము తెలియకుండా దూషించేవాడు మన కళ్ళెదుటే నాశనం అయిపోవడం చూస్తాం మనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు హాని నొందుచు తాము చేయుచున్న క్రైస్తవ్యానికి, క్రీస్తు బిడ్డలకు వాడు చేస్తున్న నాశనమును బట్టి వాడే నాశనం అయిపోతాడు. మనం ఎవరిని నాశనం చేయని అవసరం లేదు, మనం ఎవరిని దూషించిన అవసరం లేదు, దూషణకు ప్రతి దూషణ మనం చేయని అవసరం లేదు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడికి హాని, నాశనము దేవుడు ప్రతిఫలంగా దాచిపెట్టాడు. అందుకు చరిత్రలో కొన్ని లక్షల కోట్ల ఆధారాలు ఉన్నాయి. హిట్లర్, డొమిషన్, నీరో, పెద్ద పెద్ద చక్రవర్తులే ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి, ఆఫ్టర్ ఈ తుచ్చేగాడెంత, ఈ బచ్చేగాడెంత, ఇట్లాంటి కుక్కలన్నిటినీ వేదిక చేసి మనం గొప్ప చేయటం తప్ప వీళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషులు. ఆఫ్టర్ వాడు ఎవడు దేవుని విషయాలు ఎరగని వాడు ఇట్టన్నాడండి, ఇట్టన్నాడండి. మనకు అవసరమా? అవసరం లేదు. దాన్ని నువ్వు చూసి ఇంకొక వ్యూయర్గా నువ్వు పెరుగుతున్నావు. సిగ్గులేదు నీకు? అవసరమా? స్వభావ సిద్ధకమైన మనసు కలిగిన వాడు వీడెవడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు. వాడు దేవతలైపోవటానికి ఏ గడ్డైనా తింటాడు.
వాడు గొప్పోడైపోడా కానీ ఏ పొండైనా కొరుకుతాడు, వాడు ఏ గడ్డైనా తింటాడు, ఏ పెంటైనా తింటాడు. వాడు దేవుని నెరగడు, దేవుని విషయాలు ఎరగడు, నూతన పరచబడలేదు, రక్షణ పొందలేదు, పరిశుద్ధ పరచబడలేదు, దేవునిని అంగీకరించడు, దేవుని విషయములు అంగీకరించడు. పైగా తెలియని విషయములను గురించి మాత్రం ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడు. వీడి ముగింపు ఏంటి? వాడు చేయుస్తున్న నాశనంతో వాడే. ఈ మొదటివాడు ఎవడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు, రక్షింపబడని వాడు, దేవునిని ఎరగని వాడు, దేవుని విషయములను అంగీకరించిన వాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు. మన ప్రాంతంలో వీళ్ళకేం తక్కువ లేరు, మన ప్రజలలో వీళ్ళకేం తక్కువ లేరు, చాలామందే ఉన్నారు. కానీ వారి ముగింపు చెప్తున్నా, నీ జ్ఞానంలో ఏమి రాసుందో నాకు తెలియదు, కానీ మా భవిష్యత్ జ్ఞానంలో మాత్రం ఇలాగే రాసుంది, నువ్వు చేసే నాశనంతో నువ్వు నాశనం అయిపోతావని. ఇదే నేను చెప్పే కాలజ్ఞానం. ఎదురుగా పెట్టుకో, బోటు కట్టుకొని, క్రైస్తవుడికి చేస్తున్న నాశనంతో వాడే నాశనం అయిపోతాడు. మనం ఇలాగే ఉంటాం. రక్త ప్రోక్షణ కింద ఉన్నాం మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కింద ఉన్నాం. ఆయన అనుమతిస్తే హతసాక్షులు అవుతాం. ఆ దమ్ము ధైర్యం అందరికి ఉండదండి. క్రీస్తు కొరకు చనిపోయే భాగ్యం. పిల్లం కోసం ఉరేసుకున్నాడు ఉన్నాడు, కానీ క్రీస్తు కొరకు హతసాక్షుడు అవుతాడు. పిల్లం కొరకన్నా సావనన్న సత్తాడు, అప్పుడుతోనన్నా సావనన్న సత్తాడు, కానీ క్రీస్తు కొరకు చచ్చేవాళ్ళు లేరు. కానీ ఒకవేళ ప్రభు అనుమతిస్తే, అంగీకరిస్తే, అందుకు సరిపడిన యోగ్యులమని ఎంచితే హతసాక్షులు అవటానికి కూడా వెనకాడని క్రైస్తవుడు వీడు. ప్రైజ్ ది లార్డ్.